కేవలం ఒక సెంటిమెంట్ మాత్రం జనాలు మన ఇండియన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే పడిపోతుంటే ఇక పడిపోతూనే ఉంటుందని భావిస్తారు, పెరుగుతుందంటే అలాగే పెరుగుతూనే వెళ్తుందన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో అలా కాకుండా ఇవాళ కొద్దిగా చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే బాగా విపరీతమైన ఎండలు వచ్చిన తర్వాత ఒక చిన్నగా వర్షం పడితే ఎంత రిలీఫ్ అని అనుకుంటాము, బట్ ఆ ఒక్కరోజుకే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ రేపటి నుంచి ఎండలు మామూలే. సో మార్కెట్స్లో కూడా అదే ఆ మాడిపోక తప్పదు. ఇప్పటికిప్పుడు రివర్స్ అయిపోయి మళ్ళీ పూర్వం రోజుల్లో మాదిరి ఏ స్టాక్ కొన్నా డబ్బులు వచ్చే పరిస్థితులు అయితే లేవు. ఎన్ఎస్సిలో 500 స్టాక్స్లో ఎక్సెప్ట్ 100 స్టాక్స్ అంటే దాదాపు 80% ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. టెక్నికల్గా చూస్తే అది 2020, 2022లో ఎలాంటి కొద్దిగా వీక్ సినారియో ఉందో అలాంటి సినారియోలో మనం ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయిపోవడం మళ్ళీ లాభాలకు వచ్చేస్తాయని అయితే నేనైతే అనుకోవట్లేదండి పర్సనల్గా. అండ్ బాలరాజు గారు, అంటే చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వీటి వైపు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ వాళ్ళకి? ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి అని అంటే, ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇది చాలా చాలా మంచి టైం పీరియడ్ అండి. ఎందుకంటే ఆల్వేస్ బై లో సెల్ హై, తక్కువగా ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలి. ఇప్పుడు మనకు 100 రూపాయల్లో దొరకాల్సింది ఇప్పుడు 85-80 రూపాయల్లో దొరుకుతుంది, అంటే మనం ఎక్కువ కొనుక్కోవాలన్నమాట. ఎప్పుడైతే ఒక 4-5 సంవత్సరాల వరకు అక్కర్లేని డబ్బు ఏమైతే ఉంటుందో కొద్దిగా వచ్చే 3 to 6 months పీరియడ్లో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఫస్ట్ లిక్విడ్ ఫండ్లో పెట్టుకొని అక్కడ నుంచి మెల్లిమెల్లిగా నెక్స్ట్ 3 to 6 months or 9 months పీరియడ్లో షిఫ్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉందన్నమాట. సో దాంతోపాటు ఏం జరిగిందంటే సాధారణంగా లాస్ట్ ఇయర్ మనకు అన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనుకూలించాయి. సో ఇన్ఫ్లేషన్ అనండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనండి, జీడిపి గ్రోత్ రేట్ అనండి, ఇవన్నీ కూడా చాలా బాగా ఉండే అన్నమాట, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండే. దానివల్ల మార్కెట్స్ కూడా చాలా పైనకి వెళ్ళాయి. ఎప్పుడు కూడా మార్కెట్స్ రివర్షన్ టు మీన్ ఉంటాయి. సో కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకు 25-30%, 35% కూడా రావచ్చు. కానీ ఓవరాలే లాంగ్ టైం పీరియడ్లో చూసుకుంటే కనుక మనం అట్లీస్ట్ ఒక 7 to 10 year పీరియడ్ చూసుకుంటే రివర్షన్ టు మీన్ దాదాపు 13 నుంచి 15% వరకు మనకు ఈక్విటీ మార్కెట్స్ నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో గత సంవత్సరంలో మనకు చాలా అధికంగా రిటర్న్స్ వచ్చాయి కాబట్టి అది ఇప్పుడు కొంచెం కరెక్షన్ అవుతుంది. సో మార్కెట్స్ ఏదో ఒక కారణం చేత కరెక్షన్ అవుతుంది. సో అమాంతంగా ప్రతి సంవత్సరం 20-25% పైనకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో చాలా ఎక్కువ, సెప్టెంబర్ ముందు వరకు కూడా. సో మనకు 2021 అక్టోబర్లో 60,000 లెవెల్స్ రీచ్ అయింది సెన్సెక్స్. సో అక్కడ నుంచి కరెక్షన్ అవుతూ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా కొంచెం చాలా పడిందనమాట. సో 60,000 లెవెల్స్ రీచ్ అయిన మార్కెట్ 21 అక్టోబర్లో అది మళ్ళీ అదే లెవెల్లో పడి రీచ్ అవ్వడానికి మనకు సమ్వేర్ అరౌండ్ 2023 మార్చ్ ఆ పీరియడ్లో రీచ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 year పట్టింది మనకు సేమ్ లెవెల్స్ వెళ్ళడానికి. ఇప్పుడు కూడా అలా జరగొచ్చేమో, ఇంకా నెక్స్ట్ 3 to 6 months or 9 months ఇంకా పెయిన్ పీరియడ్ ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ద పీరియడ్ వేర్ అక్యుములేషన్ షుడ్ బీ డన్. సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా రిస్క్ ఎక్స్పోజర్ తీసుకున్నారో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువగా ఎక్స్పోజర్ ఉందో అది కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి ఎప్పుడు కానీ ఇన్వెస్టర్స్ వెనకాల చూసి డ్రైవింగ్ చేస్తారు, అంటే పాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదండి. సో ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఒక 15-20-25% వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఉంటే పర్వాలేదు. కానీ అంతకంటే ఎక్కువ 50-60-75% వరకు రిటర్న్స్ ఎక్కువ ఇచ్చాయి కదా అని అందులోనే ఎక్స్పోజర్ ఎక్కువ ఇచ్చుకుంటే ఇప్పుడు ఏం జరిగింది, ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ హెవీ ఉన్నారో సో దాదాపు కొన్ని ఫండ్స్ 25-30% కూడా పడ్డాయి. సో అంత తట్టుకోవడం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. సో 20-25% ఈజ్ ఓకే. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగానైతే కంటిన్యూ అవుతున్నాయో అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ లాంగ్ టర్మ్ అయితే ఇంకా కొద్దిగా అడిషనల్ అమౌంట్ ఉంటే ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ 3 to 6 months పీరియడ్లో చేసుకుంటే మంచిది. ఎస్ఐపిస్ ఇప్పుడు టాప్అప్ చేసుకుంటే ఇంకా ఫార్ బెటర్ అండి. ఓకే, అంటే సాయి గారు చెప్పారు జనరల్గా మన దగ్గర స్టాక్ పడిపోయింది అంటే దాన్ని ఎంత వదిలించుకోవాలని, దాన్ని అమ్మేసేయాలని చూస్తూ ఉంటారు కదా. సో అంటే ఏం చెప్తారు సార్, ఈ టైంలో ఎంత డౌన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా తిరిగి పుంజుకునేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇన్వెస్టర్ పలానా ప్రైస్ దగ్గర దాన్ని లాక్ చేసుకొని ఉంటారు కాబట్టి దాన్ని మళ్ళీ మనం రీచ్ అయ్యేటువంటి స్కోప్ ఉండొచ్చు? ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ ఏమైతే ఉన్నాయో కన్సిస్టెంట్ ఫండ్స్ అయితే కనుక, సో మీరు సెప్టెంబర్ వరకు కూడా చూస్తే గాడిదలు పరిగెత్తాయి, గుర్రాలు కూడా పరిగెత్తాయి. సో రెండు కూడా పరిగెత్తాయి. ఇప్పుడు యాక్చువల్గా హార్సెస్కి డాంకీస్కి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఏవైతే డాంకీ స్టాక్స్ ఉన్నాయో చాలా ఎక్కువగా పడ్డాయి ఇప్పుడు. సో అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఓన్లీ ఫ్లూక్లో బై లక్ పర్ఫార్మెన్స్ బాగా ఉందో అవి చాలా ఎక్కువగా పడ్డాయి అనమాట. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉండి సో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్ ఏమైతే ఉన్నాయో అప్పుడు కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఇప్పుడు కొద్దిగా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. ఈ ఫాల్లో తక్కువ పడ్డాయి అనమాట. ఎప్పుడు కానీ కన్సిస్టెంట్గా ఉన్న ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 to 5 year ట్రాక్ రికార్డ్ ఉండి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫండ్స్ని ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు పడ్డా కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అది పుంజుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే సాయి గారు అంటే